నామినేషన్స్ లో ఈ వారం టార్గెట్ ఖచ్చితంగా భరణి అండ్ గ్రూప్ అనిపిస్తుంది నాకు. లేకపోతే మన ఫైవ్ స్టార్ అని చెప్పి కొత్తగా వచ్చిన వాళ్ళంతా అటు తిరిగి ఇటు తిరిగి భరణి అండ్ తనూజ అండ్ దివ్య మీదనే ఫోకస్ చేసినారు అనిపించింది. అండ్ ఆల్సో రాము, సంజన లాంటి వాళ్ళు, తర్వాత రీతు లాంటి వాళ్ళు కూడా ఈసారి రెచ్చిపోయి మరి భరణికి ఓట్లేసి, లేదా తనుజని ఓట్లేసి, సుమన్ లాంటి వాళ్ళు. సో అందరూ మొత్తం మీద చూస్తే టార్గెట్ మాత్రం నాకు భరణి, తనుజ అండ్ దివ్య అని అనిపిస్తుంది. సో కొత్త వాళ్ళు వచ్చారు, ఇప్పుడు ఎంతసేపు వాళ్ళు వాళ్ళ ఫేవరెటిజం చూపిస్తున్నారు. అంటే వీళ్ళ బాండింగ్ నచ్చట్లేదు ఎవరికి, మీరు ఇక్కడ బాండింగ్ చేసుకోవడానికి వచ్చారా అనే మాట క్లియర్ గా కనిపిస్తుంది. అంటే మన రమ్య వచ్చేసి డెమాన్ పవన్ తో బాండింగ్ గురించి మాట్లాడుతుంది. అండ్ మన మాధురి గారు వచ్చేసి సంజనాతో, తర్వాత రీతుతో, వీళ్ళందరితో మాట్లాడుతున్నారు బాండింగ్ గురించి. అండ్ ఈవెన్ ఆయేషా కూడా తనుజ వల్ల మిగతా వాళ్ళ అమ్మాయిలకి అన్యాయం జరుగుతుంది అనిపిస్తుంది అనే మాట మాట్లాడింది. సో ఇలా టార్గెట్ నాకు తెలిసి ఖచ్చితంగా ఈ బ్యాచే భరణి దివ్య అండ్ తనుజ అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న నామినేట్ అయిన వాళ్ళు, అదే మంగళవారం ఎపిసోడ్ లో నామినేట్ అయిన వాళ్ళు కూడా మేజర్ గా వీళ్ళే ఉన్నారు. సో ఈ మొత్తం గ్యాంగ్ లో వీకెస్ట్ ఎవరైనా కనిపిస్తున్నట్టే డెమాన్ పవన్ నాకు కొద్దిగా వీకెస్ట్ కనిపిస్తున్నాడు జనాల పరంగా. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. సో డెమాన్ పవన్ వెళ్తాడా లేకపోతే రాము వెళ్తాడా, ఎందుకంటే ఈసారి వీకెండ్ ఇట్లా వీళ్ళే కనిపిస్తున్నారు నాకు. లెట్స్ వెయిట్ అండ్ సీ. కానీ ఫైర్ స్టార్ మాత్రం నిజంగా చాలా పుల్లలు పెడుతున్నారు, లేదా చాలా కన్నింగ్ గా ఉన్నారు, లేదా చాలా డేంజరస్ గా ఆడుతున్నారు అనిపిస్తుంది నాకు. మీకేమనిపిస్తుంది కమెంట్లో చెప్పండి.